సార్ కులంలో ఒక పెద్ద లేకపోతే ఎలా ఉంటుంది ఒక్క ఉదాహరణ సార్. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమ్మా అనిత హోంశాఖ తీసుకోమంటావా, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు హోం మంత్రి స్థాయి మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అమ్మాయిని ఒక్క మాట తిట్టారా? మందకృష్ణ మా దగ్గర వచ్చేసారు. వచ్చి ఏమయ్యా ఏదంటే అసెంబ్లీలో మాట్లాడుకోవాలి, కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుకోవాలి, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేది నువ్వు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎట్లా మాట్లాడతాడు? అది కరెక్ట్ కాదు. అందుకే దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా? క్యాబినెట్ ఉన్నది, క్యాబినెట్ ఒక కుటుంబం కదా. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది ఇంకో అభిప్రాయాన్ని దారితీసే విధంగా కామెంట్ చేశాడు. అట్లాంటి కామెంట్ మేము అంగీకరించాం. ఆవిడతో పక్కన నుంచున్నారు. ఎంత ధైర్యం వచ్చింది సార్. బా మాది కన్నా ఉండాల్సిందే, మీరున్నారు కాబట్టి ఆ ధైర్యం అన్నా. చూడు ఆ ఆడబిడ్డలకి నిలబడ్డాడు.